పూణే దగ్గర స్టార్ట్ అయ్యి హైదరాబాద్ విజయవాడ మీదుగా మచిలీపట్నం దగ్గర ఎండ్ అయ్యే నేషనల్ హైవే నంబర్ 65. ఈ నేషనల్ హైవే నెంబర్ 65ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం మన హైదరాబాద్లో. అది ఎలా అంటే హైదరాబాద్ నుంచి వెస్ట్ సైడ్ ఏదైతే ముంబై వెళ్తుందో దాన్ని హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే అని అంటాం. హైదరాబాద్ నుంచి విజయవాడ సైడ్ ఏదైతే వెళ్తుందో మచిలీపట్నంలో ఎండ్ అయినప్పటికీ దాన్ని మనం విజయవాడ నేషనల్ హైవే అని అంటాం. హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే అని ఏ రూట్ని అయితే పిలుస్తామో అది నేషనల్ హైవే నెంబర్ 65లో ఒక పార్ట్. అంటే నేషనల్ హైవే నెంబర్ 65 అనేది మహారాష్ట్రలో పూణే దగ్గర స్టార్ట్ అయ్యి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి మచిలీపట్నం దగ్గర ఎండ్ అవుతుంది. ఈ నేషనల్ హైవే నెంబర్ 65ని 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి హైదరాబాద్కి ఈస్ట్ పార్ట్, అంటే హైదరాబాద్ నుండి చౌటుప్పల్, సూర్యాపేట్, కోదాడ్, నందిగామ, విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు ఉన్న రూట్. ఈ రూట్ని హైదరాబాద్ విజయవాడ ఎక్స్ప్రెస్ వే అని అంటాం. దీనినే మనం హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే అని కూడా పిలుస్తాం. రెండవది వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, అంటే పూణే నుండి తెంబుర్ని, షోలాపూర్, నల్దుర్గ్, ఒమర్గా, హుమ్నాబాద్, బసవ కళ్యాణం, జహీరాబాద్, సంగారెడ్డి మీదుగా వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్కి కలిసే రూట్. ఈ రూట్ని మనం హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే అని పిలుస్తాం. ఈ వీడియోలో మొదటి టాపిక్ ఓవరాల్ హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే. ఈ హైవే వెస్ట్ హైదరాబాద్ గ్రోత్ ఫ్యాక్టర్కి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందో గమనిద్దాం. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ముంబై లాంటి మహానగరానికి మన హైదరాబాద్ నుండి ఒక కనెక్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అయితే మన హైదరాబాద్కి ముంబైకి మధ్య రెసిడెన్షియల్ రిలేషన్ కంటే ట్రేడ్ రిలేషన్ చాలా ఎక్కువ. అంటే పీపుల్ ట్రావెలింగ్ కంటే హెవీ వెహికల్స్ ట్రావెలింగ్ చాలా ఎక్కువ అన్నమాట. మోరోవర్ హైదరాబాద్ టు జహీరాబాద్ వరకు కూడా అటు నార్త్ సైడ్కి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కువగా ఉండడం వల్ల హెవీ వెహికల్స్ ట్రాఫిక్ ఎక్కువనే చెప్పాలి. హైదరాబాద్ ముంబైకి మధ్య 700 కిలోమీటర్స్ డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ని రీచ్ అవ్వడానికి జనరల్గా మనం ఎయిర్ రూట్ని కానీ, ట్రైన్ రూట్ని కానీ లేదా బస్ ట్రావెలింగ్ కానీ ప్రిఫర్ చేస్తాం. జనరల్గా 4-వీలర్ డ్రైవ్ ఉంటే ఈ హైవే గ్రోత్ ఇంకా ఎనార్మస్గా ఉండే ఛాన్స్ ఉంది. హార్డ్లీ 0.01% 4-వీలర్ డ్రైవింగ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ రూట్లో. జహీరాబాద్ దాటిన తర్వాత ఒక 70 to 80 కిలోమీటర్స్ వరకు అంతా కర్ణాటక టెరిటరీ, తర్వాత మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతాం. ఈ రూట్లో స్టార్ట్ అయ్యి మనం పూణే కానీ, ముంబై కానీ, నాసిక్ కానీ, షిరిడి కానీ, ఔరంగాబాద్ కానీ ట్రావెల్ చేయొచ్చు మేజర్ స్టేషన్. కానీ ఈ డెస్టినేషన్స్ అన్నీ కూడా మినిమం 570 కిలోమీటర్స్ నుంచి మ్యాక్సిమం 750 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఉన్నాయి. అంటే ఇందాక నేను చెప్పినట్లు మనం 4-వీలర్ డ్రైవ్ ఈ రూట్లో తక్కువ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది అని అన్నమాట. సో ఈ హైవే వల్ల నో డౌట్ ట్రేడ్ ఈజీ అవుతుంది, ట్రేడ్ రిలేషన్స్ పెరుగుతాయి, తద్వారా సెటిలర్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ రోడ్లో రెసిడెన్షియల్ గ్రోత్ అనేది తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ప్రీవియస్ కొన్ని ఇయర్స్ నుంచి మనం ఫ్రీక్వెంట్గా వింటున్న పేరు నిమ్స్ జహీరాబాద్. అయితే ఈ జహీరాబాద్ నిమ్స్తో అటాచ్ అవ్వడానికి ముందే ఈ డెవలప్మెంట్ రేస్లో ఇండస్ట్రియల్ సిటీగా పేరు తెచ్చుకుంది. ఈ జహీరాబాద్ ఏరియాలో కానీ ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేయడానికి ముందు, ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని ఆలోచించడానికి ముందు జహీరాబాద్ గురించి కొంచెం డీటెయిల్స్ తెలుసుకుంటే బాగుంటుంది అని నా ఒపీనియన్. జహీరాబాద్ని మనం 4 వేస్లో చూడాలి అని నా ఒపీనియన్. అవేంటి అంటే మొదటిది జహీరాబాద్ యాజ్ అ మున్సిపాలిటీ. సెకండ్ థింగ్ జహీరాబాద్ యాజ్ అ జంక్షన్ ఫర్ మల్టిపుల్ కల్చర్స్. థర్డ్ వన్ Zahirabad as industrial city. Fourth one,
జహీరాబాద్ యాజ్ ఫ్యూచర్ ఎకనామిక్ సిటీ ఆఫ్ తెలంగాణ. సో ఈ 4 కాంటెక్స్ల నుంచి జహీరాబాద్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. జహీరాబాద్ మున్సిపాలిటీలో 37 వార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ పాపులేషన్ ఎంత అంటే 2001 సెన్సస్ క్యాలిక్యులేషన్ ప్రకారం 1,40,000. సో మన తెలంగాణ పాపులేషన్ గ్రోత్ రేట్ 2.5%. దాని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు అంటే 2022కి ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఇక్కడ ఆల్మోస్ట్ 2,35,000 వరకు వస్తుంది. సో ఈ 2,35,000 పాపులేషన్ అంటే ఎలా అయితే పాపులేషన్ పెరుగుతుందో దానికి అనుగుణంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కూడా జరుగుతోంది. సో జహీరాబాద్ యాజ్ ఎ మున్సిపాలిటీ అని మనం ఎందుకు చూస్తున్నాము అంటే ఇంత పాపులేషన్ ఉన్న ఏరియా, ఇంత ఫ్లోటింగ్ పాపులేషన్ ఉన్న ఏరియా, అంటే ఇక్కడ రెసిడెన్షియల్ పాపులేషన్ ఎంత అయితే ఉందో ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా ఆన్ పార్ ఉంది, అంటే ఈక్వల్గా ఉంది. 2,35,000లో 50% రెసిడెన్షియల్ పాపులేషన్ అయితే 50% ఫ్లోటింగ్ పాపులేషన్. సో ఇంత పాపులేషన్ ఉన్న ఏరియాలో ఆబ్వియస్లీ ఏం జరుగుతుందండి, బిజినెస్లు అనేవి కొత్తవి వస్తాయి, ట్రేడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే బిజినెస్లు పెరుగుతూ ఉంటాయో ఆటోమేటిక్గా రెసిడెన్షియల్ స్కోప్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే రెసిడెన్షియల్ స్కోప్ పెరుగుతుందో మెడికల్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ లాంటివన్నీ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే జహీరాబాద్ గ్రోత్ ఫ్యాక్టర్లో ఈ పాపులేషన్ అనేది కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్ అన్నమాట. మోరోవర్ ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. 2001లోనే జహీరాబాద్ లిటరసీ రేట్ 59.5%, విచ్ ఈజ్ హయ్యర్ దాన్ నేషనల్ యావరేజ్. అంటే అప్పటికి అంత డెవలప్మెంట్ జహీరాబాద్లో లేకపోయినా అక్కడ ఉన్న లోకల్ మెషినరీస్ ఇన్వాల్వ్మెంట్ అయితేనేమి, తర్వాత ఈ అయితే కంపెనీ స్టార్ట్ అయ్యాయో, అక్కడ ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యాయో వాళ్ళ ఎడ్యుకేషనల్ సొసైటీస్ వల్లనైతేనేమి ఇక్కడ లిటరసీ రేట్ నేషనల్ లిటరసీ రేట్ కంటే కూడా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. సో మన నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే జహీరాబాద్ యాజ్ ఎ జంక్షన్ ఫర్ మల్టిపుల్ కల్చర్స్. ఇక్కడ ట్రెడిషనల్ ఉర్దూ స్పీకింగ్ సిటిజన్స్కి జహీరాబాద్ ఒక బేస్. నెక్స్ట్ ఇక్కడ నుంచి జహీరాబాద్ కర్ణాటక బార్డర్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం కన్నడ కల్చర్ చూడొచ్చు. ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్స్ మనం హైవే మీద, నేషనల్ హైవే, ముంబై నేషనల్ హైవే మీద ట్రావెల్ చేయగానే మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతాం. సో కొద్దిగా గొప్ప ఇక్కడ మరాఠీ కల్చర్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. మోరోవర్ జహీరాబాద్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ తెలంగాణ. ఆబ్వియస్లీ తెలుగు కల్చర్ కూడా ఉంది. అంటే ఇన్ని డిఫరెంట్ కల్చర్స్ అన్నీ ఉన్న ఒక సెంటర్ ఏంటి అంటే అది జహీరాబాద్. మోరోవర్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మన హైదరాబాద్ సిటీ నుంచి ఒక 100 కిలోమీటర్స్ జర్నీ చేస్తే జహీరాబాద్. ఈ జహీరాబాద్ సెంటర్ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే అది బీదర్ హైవే, లెఫ్ట్ సైడ్ వెళ్తే అది తాండోర్. అలానే నేషనల్ హైవే 65 మీద మనం స్ట్రైట్గా ఒక 65 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ వరకు వెళ్తే మహారాష్ట్ర. సో ఇన్ని డిఫరెంట్ ప్లేసెస్కి ఇది సెంటర్గా ఉండడం వల్ల నేను ఇందాక చెప్పినట్లు ఆటోమేటిక్గా ఫ్లోటింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏంటి, ఈ లోకల్ విలేజెస్ నుంచి వచ్చే ఫ్లోటింగే కాకుండా ఈ ప్లేసెస్ నుంచి కూడా ఇక్కడ ఫ్లోటింగ్ కెపాసిటీని మనం చూడొచ్చు. మళ్ళీ సేమ్ ఓల్డ్ కాన్సెప్ట్, ఎక్కడైతే ఫ్లోటింగ్ కెపాసిటీ ఉంటుందో అక్కడ బిజినెస్లు పెరుగుతాయి. బిజినెస్లు పెరిగాయి అంటే ఆటోమేటిక్గా రెసిడెన్షియల్ స్కోప్ పెరుగుతుంది. రెసిడెన్షియల్ స్కోప్ పెరిగింది అంటే ఎడ్యుకేషన్, హెల్త్ వగైరా వగైరా అన్నీ వచ్చేస్తాయి. సో జహీరాబాద్ గ్రోత్కి ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అనేది నా ఒపీనియన్. మన నెక్స్ట్ పాయింట్ జహీరాబాద్ యాజ్ అన్ ఇండస్ట్రియల్ సిటీ. జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీగా పేరు తెచ్చుకోవడానికి దీని స్టోరీ ఆల్మోస్ట్ 1996లోనే స్టార్ట్ అయింది. 1996లో ఇక్కడ ఎంజీ ఆటోమోటివ్స్ వాళ్ళ మదర్ ప్లాంట్ని ఇక్కడ ఇంప్లాంట్ చేశారు, ఇక్కడ స్టార్ట్ చేశారు. తర్వాత 2014లో 2016లో దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ వెళ్ళారు. ఆల్మోస్ట్ 1500 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ వీళ్ళు జనరేట్ చేశారనమాట. ఈ బస్సెస్ లాంటి వాటికి వీళ్ళు బాడీని అది తయారు చేస్తారు ఎంజీ ఆటోమోటివ్స్ వాళ్ళు. తర్వాత 2012లో ఇక్కడ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ వాళ్ళు ట్రాక్టర్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేశారు. ప్యారలల్గా 2013లో వీళ్ళ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా అక్కడ ఒక సిబిఎస్ఈ స్కూల్ని స్టార్ట్ చేశారు.
ద మోస్ట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న స్కూల్ మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళ సిబిఎస్ఈ స్కూల్ జహీరాబాద్లో. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఇక్కడ ఆల్మోస్ట్ 1087 crores అమౌంట్ ఇన్వెస్ట్ చేసింది. వీళ్ళు కూడా 1500 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ని ఇక్కడ క్రియేట్ చేయగలిగారు. ఎంప్లాయ్మెంట్తో పాటు ఎడ్యుకేషన్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు. తర్వాత గ్రీన్ జహీరాబాద్గా కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇవి ఇక్కడ మనం మేజర్గా చెప్పుకోవాల్సిన కంపెనీ. ఇక్కడ షుగర్ రిఫైనింగ్ కంపెనీస్, రబ్బర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. తర్వాత జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీగా మారడానికి ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది. అదేంటి అంటే మన సిటీ లిమిట్స్లో ఉన్న కంపెనీస్ అన్నిటినీ సిటీ అవుట్స్కర్ట్స్కి షిఫ్ట్ చేసే ప్రాసెస్ ఒకటి స్టార్ట్ చేశారు మన గవర్నమెంట్. సో ఈ ప్రాసెస్లో భాగంగా జహీరాబాద్ దగ్గర బుచ్చినెల్లి అనే విలేజ్లో కొన్ని ఏకర్స్ టిఐఐసి వాళ్ళు ఎడిబుల్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి అలాట్ చేయడం జరిగింది. సో 2016లోనే బాలానగర్ నుంచి ఎడిబుల్ ఆయిల్ ఇండస్ట్రీ అంతా కూడా బుచ్చినెల్లికి ట్రాన్స్ఫర్ అయింది. ఇలా చాలా రకాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ ఇక్కడికి రావడం వల్ల ఈ జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీగా పేరు తెచ్చుకుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఒక మేజర్ పాయింట్ ఉందండి. అదేంటి అంటే ఒక రకంగా చూస్తే జహీరాబాద్ సిటీకి దూరం, కానీ ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా మ్యాన్ పవర్ అనేది లోకల్గానే వాళ్ళు ప్రొక్యూర్ చేయగలుగుతున్నారు. హార్డ్లీ ఒక 30, 40, 50 కిలోమీటర్స్ రేంజ్ నుంచి వాళ్ళ ఎంప్లాయీస్ని పిక్ చేసుకుంటున్నారు. అంటే సో ఆ ఏరియా డెవలప్మెంట్ అంతటికీ కూడా ఈ ఇండస్ట్రీస్ దోహదపడుతున్నాయని మనకు అర్థమవుతోంది. సో జహీరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నిటికీ ఒక హబ్గా మారింది కాబట్టే ఇది ఇండస్ట్రియల్ సిటీగా పేరు తెచ్చుకుంది. సో మన ఫోర్త్ కాన్సెప్ట్ జహీరాబాద్ యాజ్ ద ఫ్యూచర్ ఎకనామిక్ సిటీ ఆఫ్ తెలంగాణ. దీని గురించి నేనైతే సపరేట్గా మీకు ఎవ్వరికి చెప్పక్కర్లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరం ప్రతిరోజు వింటున్నది నిమ్స్ జహీరాబాద్. 2011లో ఎప్పుడైతే నిమ్స్ పాలసీ అనేది వచ్చిందో అప్పుడే మన తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి, ఒడిస్సాకి 3 నిమ్స్ని అలాట్ చేశారు. మన కంట్రీ జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ 25% ఉండాలి అన్న దృక్పథంతో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని 2011లోనే అనౌన్స్ చేసింది. ఈ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడైతే మినిమం 5000 హెక్టర్స్ అంటే దాదాపు 12,355 ఏకర్స్ ల్యాండ్ ఉంటే, స్టేట్ గవర్నమెంట్ కలిగి ఉంటే ఆ స్థలానికి నిమ్స్ హోదా కల్పించి ఇండస్ట్రియల్ క్లస్టర్ని డెవలప్ చేయడం అన్నమాట. ఈ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అనౌన్స్ అయినప్పుడే అంటే 2011లోనే తెలంగాణలో జహీరాబాద్కు, ఆంధ్రప్రదేశ్లో ఒంగోలుకు మరియు ఒరిస్సాలో కళింగనగర్కు నిమ్స్ హోదా కల్పించడం జరిగింది. అంటే నిమ్స్ జహీరాబాద్ స్టోరీ 2011లోనే స్టార్ట్ అయిందనమాట. 2012లో సంగారెడ్డి డిస్ట్రిక్ట్కి సంబంధించిన జహీరాబాద్ మున్సిపాలిటీలో న్యాల్కల్, జరాసంగం ఈ 2 మండలాల్లో ఉన్న 17 విలేజెస్ని ఐడెంటిఫై చేసి 12,635 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్కి ఇండస్ట్రియల్ క్లస్టర్ సర్కంఫరెన్స్ని డిజైన్ చేయడం జరిగింది. 2015లో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేశారు. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ 2 స్టేజెస్లో చేయాలి అని డిసైడ్ చేశారు. గత 7 సంవత్సరాలుగా 3,100 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ని అక్వైర్ చేయడం జరిగింది. 2022 మేలో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది. మే 2022లో నేషనల్ హైవే నంబర్ 65 నుంచి అంటే ముంబై నేషనల్ హైవే నుంచి ఒక 9.5 కిలోమీటర్స్ లెంత్ రోడ్ని నిమ్స్ ఎంట్రన్స్ వరకు సర్వే కంప్లీట్ చేయడం జరిగింది. జూన్ 2022లో 947.5 lakhs న్యాల్కల్ మండలానికి, 1,600 lakhs జరాసంగం మండలానికి రోడ్ వర్క్స్ కోసం బడ్జెట్ అలాట్ చేయడం జరిగింది. గత 2 సంవత్సరాల్లో బ్రిటిష్ ఈవీ టెక్ స్టార్టప్ కంపెనీ వన్మోటో, ట్రిటాన్, విఎం టెక్నాలజీస్ లాంటి కంపెనీ స్టేట్ గవర్నమెంట్తో MOU సైన్ చేయడం జరిగింది. ఒక 4 months బ్యాక్ విఎం టెక్నాలజీస్ భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ నిమ్స్ జహీరాబాద్కి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు వరకు మనం జహీరాబాద్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం, చాలా ఎక్కువే తెలుసుకున్నాం. జహీరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలి అని మేము అనుకుంటున్నప్పుడు 2 రకాల ఆలోచనలు వచ్చాయి నాకు.
ఫస్ట్ ఏంటి అంటే జహీరాబాద్ చుట్టుప్రక్కల ఉన్న పల్లెల నుంచి జహీరాబాద్ సెంటర్ కాబట్టి అక్కడికి వచ్చి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు వేరే. కానీ మనం ఇక్కడి నుంచి హైదరాబాద్ ఇంత దూరం నుంచి జహీరాబాద్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం అనేది ఎంతవరకు ఫీజిబుల్ అనేది నాకు ఒక క్వశ్చన్ మార్కే అయింది. ఎందుకు అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ పర్చేస్ చేసినప్పుడు దాని ఒరిజినల్ వర్త్ దాని రీసేల్లోనే ఉంటుంది. అంటే ఆ ప్రాపర్టీని ఫస్ట్ థింగ్ మనం రీసేల్ చేయగలగాలి, అది కూడా ఒక మంచి రేట్కి రీసేల్ చేయగలగాలి. సో ఇక్కడ అసలు మనం రీసేల్ చేయగలమా? ఈరోజు దానికి ఫుల్ బూమ్ ఉంది కాబట్టి అంతా కూడా అక్కడ డిమాండ్ ఉంది కాబట్టి అందరం అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నాం. కానీ అది రీసేల్ చేయాలి అన్న లేదు, ఆ రీసేల్ వాల్యూ పెరగాలి అన్న మనం ఇన్వెస్ట్ చేసిన దానికి ఒక వాల్యూ అనేది రావాలి. ఆ వాల్యూ ఎప్పుడు వస్తుందండి? ఆ ల్యాండ్ బాగుండి అక్కడ రెసిడెన్షియల్ ఎరీనా ఏర్పడినప్పుడు మాత్రమే మనకి ల్యాండ్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే చాలామంది అంటారు మనం అక్కడ వెళ్ళి ఉండబోయేది లేదు కదా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని. సో మనం అక్కడ ఉండబోయేది లేకపోయినా కూడా అక్కడ ఉండేటట్లుగా వాతావరణం ఉండాలి, అంటే ఆ రెసిడెన్షియల్ స్కోప్ అక్కడ వచ్చేలాగా ఉండాలి. మనం గమనిస్తే జహీరాబాద్ నుంచి అటు కర్ణాటక సైడ్ అదంతా కూడా ఒకలాంటి డ్రై ల్యాండ్లో కూడా లెడ్ ఎక్కువ శాతం ఉన్న ల్యాండ్. పాపులేషన్ పెరుగుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ క్వాలిటీ పాపులేషన్ ఎంతవరకు వస్తుంది అనేది కూడా మనం ఆలోచించగలగాలి. అలా వచ్చిన రోజునే మనం ఈరోజు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి మనకి ఫీజిబుల్ వాల్యూ వస్తుంది. సో నా సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఒక 15,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఇన్వెస్ట్ చేసి ఒక 200 స్క్వేర్ యార్డ్స్ మనం పర్చేస్ చేసాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో నేను 200 ఇంటూ 15,000 అంటే 30 lakhs మనం అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం. 30 lakhs ఇన్వెస్ట్ చేస్తే మనకు మినిమం 2 రూపీస్ ఇంట్రెస్ట్ అన్న రావాలి కదండి. 2 రూపీస్ ఇంట్రెస్ట్ అంటే 12 నెలలకు కాను 12 నెలలు 24% రావాలి, అంటే 25% వేసుకుందాం. అంటే 4 years తిరిగేటప్పటికల్లా మనం ఇన్వెస్ట్ చేసిన 30 లక్షల రూపాయలు డబల్ అంటే 60 lakhs అవ్వాలి. అంటే ఈ 4 yearsలో అక్కడ 30,000 పర్ స్క్వేర్ యార్డ్ రేట్ రావాలి. వస్తుందా? క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మనం నిమ్స్ అంటున్నాం. 2015 నుంచే ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయినా కూడా ఇప్పటికీ ఒక 3,000 గజాలు 3,000 ఏకర్లు మాత్రమే కలెక్ట్ చేయగలిగారు. ఇంకా ప్రాసెస్ నడుస్తోంది, చాలా హికప్స్ ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత కూడా లోకల్గా ఉన్న ఫార్మర్స్ మళ్ళీ కేసేశారు. సో ఈ హికప్స్ అన్నీ మనం రోజు న్యూస్లో వింటూనే ఉన్నాం. సో ప్రాసెస్ నడుస్తోంది, చేంజ్ ఈజ్ ఇన్నోవేటబుల్, వస్తుంది. ఈరోజు కాకపోతే రేపైనా సరే అక్కడ ఇండస్ట్రీస్ రావడం అనేది కంపల్సరీ. కానీ ఎంత డ్యూరేషన్ పడుతుంది అనేది ఇంకా ఎవరు చెప్పలేకపోతున్నాం. అటువంటిది 4 yearsలో అక్కడ 30,000 అవుతున్న ప్రైస్ వి కాన్ సే నో, ప్రాక్టికల్లీ నో. ఒకవేళ మనం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అక్కడ స్టార్ట్ అవుతున్నా కూడా ఆ కన్స్ట్రక్షన్ అయ్యి వాళ్ళు ప్రొసీజర్ స్టార్ట్ అవ్వటానికి, అంటే ప్రొడక్షన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవ్వటానికి మినిమం 2 to 3 years పడుతుంది. సో ఇదంతా డౌన్ ద లైన్ ఒక 5 to 10 years వరకు వచ్చే కాన్సెప్ట్. 5 to 10 years అంటే మన అమౌంట్ ఎంత మల్టిప్లై అవ్వాలండి? సో 4 yearsకి డబల్, 8 yearsకి 1,20 lakhs అవ్వాలి మన 200 స్క్వేర్ యార్డ్స్. అంటే దాని రేట్ ఎంత అవ్వాలంటే 60,000 పర్ స్క్వేర్ యార్డ్ అవ్వాలి ఒక 8 yearsలో. అవుతుందా? అలా అవ్వనప్పుడు ఇక్కడ మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు ఫీజిబుల్ ఆలోచించండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సినది కంకోల్ నుంచి జహీరాబాద్ వరకు. ప్రస్తుతం ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి ఈ పర్టికులర్ బ్లాక్ ప్రామినెంట్ ప్లేస్ అనే చెప్పాలి. దీనికి మెయిన్గా 3 reasons ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందులో మొదటిది నిమ్స్కి ఇటీవల ఫైనల్ అయిన రోడ్ రూట్స్. నిమ్స్ జహీరాబాద్కి సంబంధించి ఒక 4 రోడ్ రూట్లని ఫైనలైజ్ చేశారు రీసెంట్గా May 2022లో. ఆ 4 రూట్స్ని ఇప్పుడు మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ రూట్ మన హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు నేషనల్ హైవే నంబర్ 65 నుంచి పాస్తాపూర్, కృష్ణాపూర్, మచ్నూర్, బర్దీపూర్, ఇది ఫస్ట్ రూట్. సెకండ్ రూట్ మునిపల్లి నుంచి స్టార్ట్ అయ్యి పెద్ద చల్మడ మీదుగా జరాసంగం, ఎల్గోయికి వెళ్ళే రూట్. థర్డ్ రూట్ మన కంకోల్ దగ్గర స్టార్ట్ అయ్యి తాటిపల్లి, సింగితం,
రాయ్కోట్ చౌరస్తా మీదుగా రుక్మాపూర్కి వెళ్ళే రోడ్. ఇక 4th రూట్ బీదర్కి రిలేటెడ్. ఇది రేజింతల్, గంగావర్, హదనూర్ మీదుగా బీదర్కి కనెక్ట్ అయ్యే రోడ్. ఈ 4 రూట్స్ ఏవైతే ఫైనల్ అయ్యాయో ఇవి మనం గమనిస్తే కంకోల్కి జహీరాబాద్కి మధ్యలో ఎక్కువ కాన్సన్ట్రేట్ అయినట్లుగా కనపడుతున్నాయి. ఒకసారి గమనించండి, కంకోల్కి జహీరాబాద్కి మధ్యలో ఈ 4 రూట్లు ఉన్నాయి అన్నట్లు మనకి క్లియర్గా ఈ మ్యాప్ నుంచి తెలుస్తోంది. డౌన్ ద లైన్ నిమ్స్ యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యి ఈ 4 రూట్స్ కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా ప్యాసింజర్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ ట్రావెలింగ్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈ ఏరియా అంటే కంకోల్ నుండి కొత్తూరు డి, లింగంపల్లి, కోహిర్ క్రాస్ రోడ్, దిగ్వాల్ వరకు కూడా ల్యాండ్స్కి మంచి న్యాచురల్ గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో సెకండ్ పాయింట్ ఏంటి అంటే రాబోయే RRRకి కంకోల్ అనే ఏరియా ప్రాక్సిమిటీలో ఉండడం. కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తాను చూడండి. 2008 ఇయర్లో మన హైదరాబాద్కి ఒక ఇన్నర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయింది. పాపులేషన్ పెరుగుతూ ఉంది, సిటీ ఎక్స్టెండ్ అవుతూ ఉంది. కాబట్టి ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఒక 10 to 15 కిలోమీటర్స్ పరిధిలో ఒక అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేయడం జరిగింది. ఈ అవుటర్ రింగ్ రోడ్ 2008 నుంచి 2016 వరకు డిఫరెంట్ స్టేజెస్లో స్టార్ట్ చేయడం జరిగింది. మోరోవర్ ఈ ఇన్నర్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేస్తూ 33 రేడియల్ రోడ్స్ కూడా వేయడం జరిగింది. ప్రస్తుతం మన సిటీ అవుటర్ రింగ్ రోడ్ని కూడా దాటేసి 20 to 25 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అయింది. డెవలప్మెంట్ మనకు క్లియర్గా కనిపిస్తోంది. సో ఈ ర్యాపిడ్ గ్రోత్ని కన్సిడర్ చేస్తూ మన అవుటర్ రింగ్ రోడ్కి 25 to 30 కిలోమీటర్స్ పరిధిలో రీజనల్ రింగ్ రోడ్ రాబోతోంది. యాజ్ యూజువల్ అవుటర్ రింగ్ రోడ్ని రీజనల్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేయడానికి 50 రేడియల్ రోడ్స్ కూడా ప్రపోజల్లో ఉన్నాయి. ఓఆర్ఆర్ చుట్టూ గ్రోత్ కారిడార్ డిక్లేర్ అయిన తర్వాత ఎలా అయితే ఇండస్ట్రియల్, కార్పొరేట్, రెసిడెన్షియల్ ఎక్స్టెన్షన్ ఫామ్ అయిందో అదేవిధంగా RRR చుట్టూ కూడా మంచి నోటిఫైయబుల్ గ్రోత్ కనిపించే ఛాన్స్ ఉంది. మోరోవర్ HMDA మాస్టర్ ప్లాన్ 2041 ఆర్ 2050లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ RRRని దాటి ఇంకో సర్టన్ ఏరియా వరకు ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అని మన అనలిస్టులు అందరూ చెప్తున్నారు. సో అలా చూస్తే వెస్ట్ హైదరాబాద్ ముంబై హైవే రూట్లో RRR పెద్దాపూర్ దగ్గర వస్తోంది. ఈ పెద్దాపూర్ ఏరియా నుంచి కంకోల్ హార్డ్లీ 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. కాబట్టి ఇలా జరిగితే కంకోల్కి మంచి గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇంకా థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే రెసిడెన్షియల్ ఎక్స్టెన్షన్ ఫ్రమ్ నిమ్స్. ఇదేంటబ్బా అనుకుంటున్నారా? ఇక్కడ ఒక 2 చిన్న పాయింట్స్ చెప్తాను చూడండి. ఇక్కడ నిమ్స్ రూల్స్ ప్రకారం ప్రాజెక్ట్ సైట్ని ఒక 9 ల్యాండ్ యూజ్ పార్ట్స్గా డివైడ్ చేశారు. అవేంటి అంటే ఒకటి ఇండస్ట్రియల్ జోన్, తర్వాత లాజిస్టిక్స్ జోన్, టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్, తర్వాత రోడ్స్ కోసం, తర్వాత గ్రీన్ జోన్, రెసిడెన్షియల్ జోన్, యూటిలిటీస్ అండ్ ఎమ్యూనిటీస్ జోన్, కమర్షియల్ జోన్, సోషల్ జోన్, ఇలా మొత్తం 9 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఈ 9 జోన్స్లో మనం గమనిస్తే ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ అండ్ టెక్నికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్స్ అనే ప్రక్కన పెడితే ఇంకా మిగిలినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అక్కడ పీపుల్ స్టేక్ రిలేటెడ్, ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ జోన్, యూటిలిటీస్ అండ్ ఎమ్యూనిటీస్, కమర్షియల్ జోన్ అండ్ సోషల్ జోన్. ఇంకా రోడ్స్ అండ్ గ్రీన్ జోన్లో ఒక పార్ట్ దీనికి కాంట్రిబ్యూట్ అవుతుంది. సో ఓవరాల్గా చూస్తే 12,630 ఎకరాల నిమ్స్ ఏరియాలో ఆల్మోస్ట్ 30.6% వరకు ఎక్స్క్లూజివ్గా ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ కొరకు అలాట్ చేయడం జరుగుతుందన్నమాట. 2,60,000 ఎంప్లాయ్మెంట్ అంటే యావరేజ్ మీద మనం ఇంటూ 4 తీసుకున్నా ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 10,40,000 వరకు పాపులేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఇంత పాపులేషన్కి
ఏదైతే యాన్సిలరీ వర్క్ ఫోర్స్ అవసరం పడుతుందో అదంతా కూడా అక్కడ నియర్ బై ఏరియాస్లో రెసిడెన్షియల్ క్లస్టర్ ఫామ్ చేయడం అనేది క్వైట్ కామన్. కంపారిటివ్లీ నిమ్స్ ప్రాజెక్ట్కి దగ్గరగా రెసిడెన్షియల్ స్కోప్ ఎక్కువగా ఉన్న ప్లేస్ ఏది అంటే మన కంకోల్ నుంచి జహీరాబాద్ వరకు ఉన్న ఏరియా. సో నిమ్స్ జహీరాబాద్కి సంబంధించిన డైరెక్ట్, ఇండైరెక్ట్ అండ్ యాన్సిలరీ వర్క్ ఫోర్స్ రెసిడెన్షియల్ ఎక్స్టెన్షన్గా ఈ కంకోల్ నుంచి జహీరాబాద్ వరకు ఉన్న ఏరియా డెవలప్ అవ్వచ్చు అనేది ఒక ఎస్టిమేషన్ అండ్ ఎక్స్పెక్టేషన్. ఇక్కడ ఇంకొక ల్యాండ్మార్క్ గురించి మనం తప్పకుండా అబ్జర్వ్ చేయాలి. అది ఓక్సన్ యూనివర్సిటీ. ఇండియన్ టాప్ 150 బీ స్కూల్స్లో 13th పొజిషన్లోను, టైమ్స్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ సర్వే 2021లో ఫస్ట్ పొజిషన్లోను, ఇలా ఎన్నో క్రెడిట్స్ ఉన్న ఒక ఎక్సలెంట్ అటానమస్ యూనివర్సిటీ మన కంకోల్లో ఉండడం ఈ ఏరియా స్పెషాలిటీగా మనం చెప్పుకోవాలి. acresలో ఎంతో బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేసిన ఈ యూనివర్సిటీ కంకోల్ గేట్కి కూతవేటు దూరంలో నేషనల్ హైవే నంబర్ 65 అంటే ముంబై హైవే మెయిన్ రోడ్లోనే ఉంది. ఈ విజువల్స్ ఇప్పుడు మనం ఏవైతే చూస్తున్నామో ఇదంతా యూనివర్సిటీ లోపల స్ట్రీట్ వ్యూ. సో కంకోల్ నుంచి జహీరాబాద్ ఏరియా వరకు అదంతా కూడా ఫర్టైల్ ల్యాండ్. ఆ ఏరియాలో ఇన్ కేస్ మీకు ఏదైనా తక్కువ కాస్ట్లో ఏదైనా ల్యాండ్ దొరికితే, ఏమైనా ప్లాట్లు దొరికితే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే చేయొచ్చు తక్కువ ప్రైజెస్లో. కాకపోతే ఇవి ఒరిజినల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. వీటి మీద మనం ఇమ్మీడియట్గా ఎలాంటి రీసేల్ వాల్యూ కానీ ప్రైస్ కానీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద మనం అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం సదాశివపేట గురించి, సదాశివపేట నుంచి కంకోల్ వరకు అంటే ఆరూర్, బుదేరా, దిగ్వాల్ మీదుగా కంకోల్ వరకు ఉన్న ఏరియా గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఇన్వెస్టర్స్ దృష్టి మొత్తం సదాశివపేట్ చుట్టుప్రక్కల ఏరియాలోనే ఉంది అని చెప్పుకోవచ్చు. దానికి ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో రీజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ రీజన్ ఏంటి అంటే సంగారెడ్డితో పోలిస్తే సదాశివపేటలో రేట్స్ తక్కువగా ఉండడం. ప్రస్తుతం సంగారెడ్డి, సదాశివపేట ఈ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా మ్యాక్సిమం మీడియం టర్మ్ కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ చూస్తున్నారు. సో అలా చూసేటప్పుడు సంగారెడ్డిలో మనం 200 గజాలు కొనడానికి పెట్టే అమౌంట్తో ఒక 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక 400 గజాలు కొనే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారు అంటే సంగారెడ్డి నుంచి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ సదాశివపేటని ఎంచుకుంటున్నారు. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటి అంటే RRRకి అంటే రీజనల్ రింగ్ రోడ్కి ఇమ్మీడియట్ ప్రాక్సిమిటీలో ఉండడం. అంటే మన RRR పెద్దాపూర్ ఏరియాలో వస్తుంది. పెద్దాపూర్కి సదాశివపేటకి మధ్య డిస్టెన్స్ 7 కిలోమీటర్స్. RRR ఫామ్ అయిన తర్వాత ORR చుట్టూ ఎలా అయితే గ్రోత్ కారిడార్ ఉందో అదేవిధంగా RRR చుట్టూ గ్రోత్ కారిడార్ వస్తే RRRకి ఇమ్మీడియట్ రెసిడెన్షియల్ గ్రోత్ ప్లేస్ ఏంటి? సదాశివపేట అవుతుంది. ఆ రోజున మనం ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయికి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ రీజన్ వల్ల కూడా సదాశివపేటకి బాగా డిమాండ్ పెరిగింది. నా థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఇదే వెస్ట్ హైదరాబాద్లో హ్యూజ్ గ్రోత్ ఉన్న ఇంకొక రూట్ మోమిన్పేట్, మెహతాబ్ ఖాన్ కూడా, శంకర్పల్లి రూట్. సదాశివపేట నుంచి మోమిన్పేటకి డిస్టెన్స్ కేవలం 12 కిలోమీటర్లు మాత్రమే. మోరోవర్ సదాశివపేట్, మోమిన్పేట్, వికారాబాద్ రూట్ ఏదైతే ఉందో అది హెవీ ట్రాఫిక్ ఉన్న 100 ఫీట్ రోడ్. వికారాబాద్, మోమిన్పేట్, చీమల్దరి, మెహతాబ్ ఖాన్ కూడా, శంకర్పల్లి ఇలాంటి ప్రామినెంట్ ప్లేసెస్ అన్నిటికీ ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ఉండడం కూడా సదాశివపేటకి ఒక పాజిటివ్ నోట్గా యాడ్ అవుతోంది. ఇక నా ఫోర్త్ పాయింట్ ఏంటంటే సదాశివపేట ఏరియా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ అవ్వడం. ముంబై హైవే అనగానే ఫస్ట్ చెప్పే డెవలప్మెంట్ పేరు ఏంటండి? MRF కంపెనీ. ఈ MRF మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సదాశివపేట అవుట్స్కర్ట్స్లో అంకెంపల్లి విలేజ్లో ఉంది.
ఈ కంపెనీ ఇక్కడ 1990లోనే ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 4,300 crores అమౌంట్ని ఈ ప్లాంట్ మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ స్టార్టింగ్లో అంటే ఫిబ్రవరి మంత్లో ఇంకొక 1,000 crores వరకు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఒక అసెంబ్లింగ్ యూనిట్ కూడా స్టార్ట్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. అలానే సదాశివపేట నుంచి ఆత్మకూరు రోడ్లో పెన్నార్ ఇండస్ట్రీస్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ప్రిన్స్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్, శ్రీ లక్ష్మీకాంత స్పిన్నర్స్ లిమిటెడ్, మంజీత్ కాటన్ ప్రైవేట్ లిమిటెడ్, సెక్యూర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, అగర్వాల్ రబ్బర్ ఫ్యాక్టరీ, ఇలా ఎన్నో ఇండస్ట్రీస్ ఇక్కడ ఉండడం వల్ల ఈ ఏరియా ఇండస్ట్రియల్ కారిడార్ అయ్యింది. మోరోవర్ ఇక్కడ లిటరసీ రేట్ కూడా 61%, విచ్ ఈస్ హయ్యర్ దాన్ ద నేషనల్ యావరేజ్. సో లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వల్ల కూడా ఈ ఏరియాకు న్యాచురల్ గ్రోత్ అనేది ఉంది. ఇక నా 5th పాయింట్, సదాశివపేట్ ఈజ్ అ లివబుల్ రెసిడెన్షియల్ ప్లేస్. మనిషి బ్రతకడానికి కావలసిన న్యాచురల్ రిసోర్సెస్తో పాటు హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ట్రాన్స్పోర్టేషన్, గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ అడెక్వేట్గా ఉన్న ప్లేస్ ఏంటయ్యా అంటే అది సదాశివపేట. ఇక నా 6th పాయింట్ అండ్ మై ఫేవరెట్ పాయింట్ అదేంటి అంటే సదాశివపేట పేరు ఎంత పవిత్రంగా ఉందో ఊరు అంత పదిలంగా ఉంటుంది. ఈ స్టేట్మెంట్ని కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తాను. ఎందుకంటే ఈ స్టేట్మెంట్కి నిజంగానే అంత ప్రత్యేకత ఉంది. అదేంటో చూద్దాం. ఇండియాలో ప్లాండ్ సిటీ అంటే చండీగఢ్. అలానే వాస్తుని బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేసిన సిటీ ఏదన్నా ఉంది అంటే అది జైపూర్. ఈ 2 సిటీల యొక్క స్పెషాలిటీని కంబైన్ చేస్తే అది సదాశివపేట్. వాస్తుశాస్త్రంలో సర్వతోభద్ర అనే ఒక ప్లానింగ్ టైప్ని బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేసిన ఊరు సదాశివపేట. టౌన్ మొత్తాన్ని ఒక స్క్వేర్ లాగా కన్స్ట్రక్ట్ చేసి ఒక 10 కార్డినల్ గ్రిడ్స్గా డివైడ్ చేయడం ఈ ప్లాన్ యొక్క ప్రత్యేకత. అంటే సదాశివపేట్ని ఒక స్క్వేర్ షేప్లో 10x10గా డివైడ్ చేసి, అంటే 10x10 అంటే 10x10 100 గ్రిడ్ షేప్స్లో 100 గ్రిడ్స్గా డివైడ్ చేసిన షేప్లో ఉంటుంది. కరెక్ట్గా సెంటర్లో బ్రహ్మస్థానం, నైరుతిలో ఎత్తు, ఈశాన్యంలో పల్లం, ఇలా ఒకటి కాదు అన్ని వాస్తు ఫీచర్స్ని కరెక్ట్గా ఫాలో అవుతూ కన్స్ట్రక్ట్ చేసిన వెల్ ప్లాన్డ్ సిటీ, వెల్ ప్లాన్డ్ టౌన్ ఈ సదాశివపేట. నా దృష్టిలో భూమి మీద ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక ఎమోషన్. సో మన ఇన్వెస్ట్మెంట్ ఇలాంటి ఒక స్పెషల్ ప్లేస్కి దగ్గరగా ఉండడం కూడా మన ఎమోషనల్ వాల్యూని ఇంకా ఎన్హాన్స్ చేస్తుందని నా ఒపీనియన్. ఇలా సదాశివపేట ఎన్నో రీజన్స్ వల్ల, ఎన్నో కారణాల వల్ల, మరి ముఖ్యంగా ఇక్కడ ప్రైస్ కంపారిటివ్లీ తక్కువగా ఉండడం వల్ల ఇన్వెస్టర్స్ అంతా ప్రస్తుతం సదాశివపేటనే చూస్తున్నారండి. సదాశివపేట ఒకటే కాదు, ఇక్కడ నుంచి మొదలుకొని సూరారం, ఆరూర్, బుదేరా, దిగ్వాల్ వరకు కూడా, కంకోల్ వరకు కూడా అందరి కాన్సన్ట్రేషన్. ఒకటి కాదు, 2 కాదు, కొన్ని వందల వెంచర్లు ఈ రూట్లో ఉన్నాయి. సో మనకి రీజనబుల్ ప్రైస్లో మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయగలిగితే మీడియం టర్మ్ నుంచి లాంగ్ టర్మ్ వరకు ఇక్కడ మంచి ఫీజిబుల్ బెనిఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సదాశివపేట అనేది 26 వార్డ్స్ ఉన్న ఒక మున్సిపాలిటీ. ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ సంగారెడ్డికి కేవలం 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇది ఒక ఏన్షియంట్ సిటీ. ఇక్కడ లిటరసీ రేట్ కూడా అబోవ్ 60% ఉంది. పాపులేషన్ అయితే దాదాపు 1,00,000 వరకు ఉంది. ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి, గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ సదాశివపేటలో ఏదైతే గ్రోత్ కనిపిస్తోందో అది న్యాచురల్గా రెగ్యులర్గా వచ్చిన ఒక కన్సిస్టెంట్ గ్రోత్. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ల్యాండ్ రేట్స్ అన్నీ విపరీతంగా పెరగడం వల్ల ఇక్కడ ల్యాండ్ కొనాలంటే ప్రస్తుతం కొంచెం హైప్డ్ ప్రైజెస్లోనే ఉన్నాయి. సో ఇక్కడ సదాశివపేటలో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్న వారు న్యాచురల్ ప్రైజెస్ కొరకు రీసెర్చ్ చేయండి. ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్నో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి, అనలైజ్ చేసుకోండి, ఇవాల్యుయేట్ చేయండి, కంపేర్ చేయండి, తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకోండి. సదాశివపేట అయితే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చు.
సో మన నెక్స్ట్ టాపిక్ సంగారెడ్డి. సంగారెడ్డి అనేది ద మోస్ట్ ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ నుంచి ద మోస్ట్ ఎలిజిబుల్ లివింగ్ ప్లేస్ గా మారిందని చెప్పుకోవాలి. దీనికి ఒకటి కాదు రెండు కాదు చాలా రీజన్స్ ఉన్నాయండి. ఈ రీజన్స్ అన్నిటిని నేను సింప్లిఫై చేసి చెప్పడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ వాచ్ కంప్లీట్ డీటెయిల్స్. సంగారెడ్డికి ఇంత డిమాండ్ రావడానికి ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటయ్యా అంటే రోడ్స్ కనెక్టివిటీ. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 7 రోడ్స్తో సంగారెడ్డి కనెక్ట్ అయ్యి ఉంది. దాని గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ కనెక్టివిటీ ఏంటి అంటే హైదరాబాద్ ఓఆర్ఆర్తో ఉన్న కనెక్టివిటీ. సంగారెడ్డి జంక్షన్ నుంచి అంటే పోతిరెడ్డిపల్లి క్రాస్ దగ్గర నుంచి మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్కి కేవలం 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతా కూడా కంప్లీట్గా రెసిడెన్షియల్ గ్రోత్ ఉంది, ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంది, ఎడ్యుకేషనల్ గ్రోత్ కూడా ఉంది. ఇక సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కనెక్టివిటీ ఏంటి అంటే నేషనల్ హైవే నంబర్ 65తో. నేషనల్ హైవే నంబర్ 65 అంటే ముంబై నేషనల్ హైవే సంగారెడ్డి మీదుగా హైదరాబాద్ నుంచి పూణేకి కనెక్ట్ అవుతుంది. ఇక థర్డ్ అండ్ రీసెంట్ కనెక్టివిటీ ఏంటి అంటే నేషనల్ హైవే నంబర్ 161. ఇది మహారాష్ట్రలోని అకోలా దగ్గర స్టార్ట్ అయ్యి నాందేడ్ మీదుగా తెలంగాణలోకి ఎంటర్ అయ్యి నారాయణఖేడ్ జోగిపేట మీదుగా సంగారెడ్డి దగ్గర ఎండ్ అయ్యే నేషనల్ హైవే. ఈ 4 లైన్ బ్యూటిఫుల్ నేషనల్ హైవే సంగారెడ్డికి అడిషనల్ డిమాండ్ తెచ్చిపెట్టిందని చెప్పాలి. నెక్స్ట్ సంగారెడ్డికి కనెక్ట్ అయ్యే రోడ్ స్టేట్ హైవే నంబర్ 17. ఇది సంగారెడ్డి దగ్గర స్టార్ట్ అయ్యి నర్సాపూర్, నాచారం, గజ్వేల్, జగదేవ్పూర్, ఎం తుర్కపల్లి మీదుగా భువనగిరి వరకు కనెక్ట్ అయ్యే రోడ్. ఇక ఫిఫ్త్ కనెక్టివిటీ ఏంటయ్యా అంటే రీసెంట్ కొన్ని ఇయర్స్ నుంచి మన ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరిగిపోవటానికి మెయిన్ రీజన్ అయిన RRR రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్ సంగారెడ్డి నుంచి హార్డ్లీ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న పెద్దాపూర్ దగ్గర వస్తుంది. ఆల్రెడీ మార్కింగ్ అయిపోయింది, ల్యాండ్ అక్విజిషన్ కూడా స్టార్ట్ అయింది. ఇక నెక్స్ట్ కనెక్టివిటీ ఏంటి అంటే న్యాల్కల్ జరాసంగం మండలాల్లో వస్తున్న నిమ్స్కి అటు దిగ్వాల్ నుంచి కానీ ఇటు కంకోల్ నుంచి కానీ లేదా జహీరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఒక 50 to 60 కిలోమీటర్స్ రేంజ్లో రీచ్ అవ్వగలగడం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ కనెక్టివిటీ ఏంటి అంటే మన కంది మీదుగా శంకర్పల్లికి హార్డ్లీ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో రీచ్ అవ్వగలగడం. సో ఇలా ఇన్ని కనెక్టివిటీస్ ఉన్న ఏకైక ప్లేస్ మన హైదరాబాద్ మెట్రో ఏరియాలో ఏంటయ్యా అంటే సంగారెడ్డి మాత్రమే. అందుకే సంగారెడ్డికి ఇంత డిమాండ్ పెరిగింది. సో అటు 2 నేషనల్ హైవేస్కి, ఒక స్టేట్ హైవేకి, ఒక సైడ్ ఓఆర్ఆర్, ఇంకొక సైడ్ ఆర్ఆర్ఆర్, తర్వాత ద మోస్ట్ డిమాండింగ్ అండ్ హ్యాపెనింగ్ ప్లేస్ శంకర్పల్లికి, ఇలా ఎన్ని కనెక్టివిటీస్ ఉన్న ఏకైక ప్లేస్ మన హైదరాబాద్ మెట్రో ఏరియాలో ఏదన్నా ఉంది అంటే అది సంగారెడ్డి. అందుకే సంగారెడ్డి ద మోస్ట్ రీజనబుల్ రెసిడెన్షియల్ ప్లేస్గా మారింది. ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాలండి. అదేంటి అంటే ఇక్కడ నేను మీకు HMDA మ్యాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది మన సంగారెడ్డి, పోతిరెడ్డిపల్లి జంక్షన్ నుంచి ఇది సంగారెడ్డి. అయితే ఇక్కడ నుంచి మొదలుకొని గమనించండి, ఇక్కడ నుంచి చూద్దాం మనం. ఏదైతే నేను ఒక రింగ్ చూపిస్తున్నానో, ఎస్, ఇది ఒక రింగ్ సంగారెడ్డి చుట్టూ 30 మీటర్స్ రోడ్ అంటే 100 ఫీట్ రోడ్ ఒక రింగ్ లాగా కన్స్ట్రక్ట్ చేసి ఉంది. సో దీనిలోపంతా కూడా మ్యాక్సిమం R2 జోన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ అనేది బాగా కనపడుతుంది. గమనించండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒక రౌండ్ అన్నమాట. ఇది రెగ్యులర్ మ్యాప్స్లో క్లియర్గా కనిపించట్లేదు, అందుకని డైరెక్ట్గా HMDA మాస్టర్ ప్లాన్ నుంచి చూపిస్తున్నాను. నేషనల్ హైవే నంబర్ 65 దగ్గర నుంచి మనకి
ఒక 150 మీటర్ రోడ్ అంటే 150 ఫీట్ రోడ్ అంటే 45 మీటర్ రోడ్ ఒకటి ఉంటుంది. ఇదిగోండి ఈ రోడ్ ఇలా వెళ్ళి ఇది మన స్టేట్ హైవేకి 161 నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతుంది. ఇది సంగారెడ్డికి ఒక గేమ్ చేంజర్ లాంటిది అన్నమాట. ఇక సంగారెడ్డికి ఇంత డిమాండ్ రావడానికి ఇంకొక రీజన్ ఏంటయ్యా అంటే 2016 వరకు ఇది ఒక జంక్షన్గా ఉండింది. తర్వాత 2016 నుంచి ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయింది. అంటే సంగారెడ్డి గ్రోత్ని మనం బిఫోర్ 2016 ఆఫ్టర్ 2016 అని 2 పార్ట్స్గా చూడొచ్చు. బిఫోర్ 2016 సంగారెడ్డి మెదక్ డిస్ట్రిక్ట్లో ఒక పార్ట్ అయినప్పటికి కూడా ఈ బెల్ట్ అంతా కూడా ఇక్కడ చూపిస్తున్న బెల్ట్ అంతా హైదరాబాద్కి రావడానికి సంగారెడ్డి త్రూనే రావాల్సి వచ్చేది. అది ఎలా చూద్దాం. ఈ నారాయణ ఖేడ్ నుంచి కానీ, శంకరంపేట, ఈ జోగిపేట నుంచి కానీ, నర్సపూర్ నుంచి కానీ, ఈ ఊర్ల నుంచి ఎవరైనా సరే హైదరాబాద్కి ట్రావెల్ చేయాలంటే కంపల్సరీ సంగారెడ్డి మీదుగానే ట్రావెల్ చేయాల్సి వచ్చేది, ఈవెన్ ఈ రూట్ అయినా సరే. సో అలా సంగారెడ్డి ఒక జంక్షన్ లాగా ఏర్పడింది. ఈ ఏరియాస్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు 2005-2006 ఆ పీరియడ్లో హైదరాబాద్కి సంగారెడ్డి అనేది కాస్త కూస్త దగ్గరగా ఉంది కాబట్టి ఈ ఏరియాలో చేయడానికి ఇష్టపడేవాళ్ళు. 2008లో కంది ఐఐటి అనౌన్స్ అయిన తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా ఈ సంగారెడ్డి నుంచి ఈ హైదరాబాద్ అవుట్స్కట్స్ వరకు ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. 2016లో సంగారెడ్డి సపరేట్ డిస్ట్రిక్ట్ అయింది. అయిన తర్వాత ఈ పర్టికులర్ సంగారెడ్డి ఏరియా అనేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయింది. ఇక్కడ మనం ఒకసారి సంగారెడ్డి మ్యాప్ చూద్దాం. సో ఇది మన తెలంగాణ స్టేట్. ఇది మొత్తం సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పటాన్ చెరువు ఏరియా నుంచి ఇటు జహీరాబాద్ వరకు ఇదంతా కూడా సంగారెడ్డి ఏరియా. సో సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఈ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇక్కడ చూద్దాం. జహీరాబాద్, నారాయణ ఖేడ్, సంగారెడ్డి ఈ 3 రెవెన్యూ డివిజన్స్ ని కలిపితే మన సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అవుతుంది. ఇది 2011 సెన్సస్ ప్రకారం ఓన్లీ సంగారెడ్డి మండల్ పాపులేషన్ 15 lakhs వరకు ఉంది. దాన్ని 2.5% మన తెలంగాణ గ్రోత్ రేట్ వేసుకున్నా కూడా ఇప్పటికి 19,50,000 ఈ టోటల్ మండల్ పాపులేషన్. అదే కాకుండా ఇప్పుడు నారాయణ ఖేడ్ డివిజన్ పాపులేషన్, జహీరాబాద్ డివిజన్ పాపులేషన్, మన సంగారెడ్డి డివిజన్ పాపులేషన్ ఇదంతా కలిపితే మోర్ దాన్ 20 lakhs పాపులేషన్. నేను రఫ్గా చెప్తున్నాను. ఈ పాపులేషన్ అంతటికీ కూడా సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. సో వాటి ఆపరేషన్స్ ఏది జరగాలన్నా సంగారెడ్డికి వచ్చే జరగాలి. సో ఇంత పాపులేషన్కి ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అవ్వడం వల్ల కూడా సంగారెడ్డికి డిమాండ్ అనేది పెరిగింది. సో సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ పటాన్ చెరువు ఏరియా దగ్గర నుంచి మొదలెట్టి మన ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పటాన్ చెరువు ఏరియా దగ్గర నుంచి మొదలుపెట్టి ఇటు జహీరాబాద్, ఇటు నారాయణ ఖేడ్ వరకు స్ప్రెడ్ అయింది. సో ఇంత పాపులేషన్కి సెంటర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏంటి అంటే అది సంగారెడ్డి. సో ఈ రీజన్ వల్ల కూడా సంగారెడ్డికి డిమాండ్ బాగా పెరిగింది. బిహెచ్ఎల్, బిడిఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇలా లార్జ్ స్కేల్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ అయితేనేమి, ఎంఆర్ఎఫ్ లాంటి కంపెనీలు అయితేనేమి, కంది ఐఐటి లాంటి ఇన్స్టిట్యూషన్స్, ఎంఎన్ఆర్ లాంటి మెడికల్ కాలేజెస్, గీతం యూనివర్సిటీస్ లాంటి బిజినెస్ స్కూల్స్ ఇలా ఎన్నో ఇండస్ట్రీస్కి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి హబ్గా ఉన్నది సంగారెడ్డి. ఇలా ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి, పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీస్కి సంగారెడ్డి ఒక హబ్గా మారింది. ఈ రీజన్స్ అన్నిటి వల్ల సంగారెడ్డికి రెసిడెన్షియల్ డిమాండ్ బాగా పెరిగింది. సంగారెడ్డి అనేది హైదరాబాద్ సిటీ లిమిట్స్లో ఉన్న ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. రెసిడెన్షియల్ గ్రోత్ 100% కనపడుతున్న ఏరియా ఏంటి అంటే అది సంగారెడ్డి. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇండస్ట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, మెడికల్ ఫెసిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ
ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ యుటిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా ఏది తీసుకున్నా వాటి ఇంపాక్ట్ 200% ఉన్న ఏరియా ఏంటి అంటే అది సంగారెడ్డి. మన హైదరాబాద్ మెట్రో లిమిట్స్లో ద మోస్ట్ లివబుల్ ప్లేస్ ఏంటి అంటే సంగారెడ్డి అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా ఏర్పడమే కాకుండా రెసిడెన్షియల్ గ్రోత్ కూడా చాలా మార్కబుల్గా కనబడుతోంది. సో ఇక్కడున్న సిచ్యువేషన్కి ఇక్కడున్న గ్రోత్కి అనుగుణంగా ఏదైనా ప్రాపర్టీ రీజనబుల్ ప్రైజెస్లో మనకు కనపడితే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి తప్పకుండా ఆలోచించండి. ఇక మన లాస్ట్ టాపిక్ పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి వరకు. ఈ పటాన్ చెరువు నుంచి ఈ పటాన్ చెరువు, పాషుమైలారం ఈ ఏరియా అంతా కూడా మనకు తెలిసిందే ఇండస్ట్రియల్ ఏరియా. మోర్ దాన్ 500 కంపెనీస్ ఇక్కడ ఇయర్స్ టుగెదర్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ సిటీ లిమిట్స్లో ఉన్న కంపెనీస్ అన్నిటిని బయటికి పంపించే ప్రాసెస్లో, అంటే అవుట్స్కర్ట్స్కి షిఫ్ట్ చేసే ప్రాసెస్ జరుగుతుంది కదా. కాబట్టి ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ ఊపందుకుంది, దీనికి ఫుల్ డిమాండ్లో ఉంది. సో ఈ ముత్తంగి జంక్షన్ నుంచి అటు ఇస్నాపూర్ క్రాస్ రోడ్స్, రుద్రారం, కంది, సంగారెడ్డి వరకు కూడా ఎటువంటి గ్రోత్ ఉంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎకరం అనేది దాదాపు 13 కోట్ల నుంచి 15 కోట్ల వరకు పలుకుతుంది. సో ఈ బెల్ట్ అంతా కూడా 35,000 నుంచి 70,000 వరకు కూడా రేట్స్ ఉన్నాయండి. ఇన్ కేస్ మనం కానీ కొద్దిగా రీసేల్ ప్లాట్స్ని సెర్చ్ చేసుకొని వెతుక్కోగలిగితే మనకి 25-27,000 రేంజ్లో మనకి ప్లాట్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్న పీడిఎఫ్ ఏదైతే ఉందో, ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లో లిస్ట్ అయిన కంపెనీస్ అనమాట. పటాన్ చెరువు ఏరియాకి సంబంధించింది. ఈ ఎల్లో కలర్ మార్క్ చేశాను చూడండి. కొంతవరకు నేను మార్క్ చేశాను మీకు ఐడియా కొరకు. సో ఇన్ని రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ కంపెనీస్, గ్రీన్ జోన్ కంపెనీస్ ఈ ఏరియాలో ఉన్నాయి. ఈ కంపెనీస్ అన్నిటినీ కూడా ఈ ఏరియా నుంచి షిఫ్ట్ చేయడం జరుగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా రీసెంట్ ఇయర్స్లో పటాన్ చెరువులో రియల్ ఎస్టేట్ గ్రోత్ మాత్రం చాలా విపరీతంగా ఉంది. ఎందుకు అంటే అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే రెడ్ జోన్, ఆరెంజ్ జోన్లో ఉన్న ఇండస్ట్రీస్ అన్నిటినీ సిటీ అవుట్స్కర్ట్స్కి పంపించడం జరుగుతుంది అన్న కాన్సెప్ట్తో అక్కడ లోకల్గా రియల్ ఎస్టేట్ చాలా బూమ్లో ఉందండి. ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ చెప్పాలి అనుకుంటున్నాను. ఎల్బీ నగర్లో సిరీస్ అని ఒక ఫ్యాక్టరీ ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాకే క్లోజ్ చేయడం జరిగింది. అయితే స్టిల్ ఇప్పటికీ ఆ చుట్టుపక్కల చాలా వరకు ల్యాండ్, వాటర్, గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ కెమికల్ ఫిల్డ్ వాటరే వస్తుంది. అంటే 10 years బ్యాకే వైండప్ చేసినా కూడా ఆ ల్యాండ్ పొల్యూషన్ ఏదైతే జరిగిందో, గ్రౌండ్ లెవెల్ వాటర్ పొల్యూషన్ ఏదైతే జరిగిందో ఏ లెవెల్ వరకు ఉందనేది మనకు అర్థమవుతుంది. పటాన్ చెరువు చుట్టుప్రక్కల ఏరియాలో రెడ్ మార్క్డ్ కంపెనీస్ ఉన్నాయి, అంటే హైలీ పొల్యూటెడ్ కంపెనీస్. అవన్నిటినీ సిటీ ఇంకా అవుట్స్కర్ట్స్కి షిఫ్ట్ చేయడం అనే ప్రాసెస్ జరుగుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆ ల్యాండ్ ఆల్రెడీ పొల్యూటెడ్ ల్యాండ్, లోపల ఉన్న గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూటెడ్ వాటర్. కొంతమంది అంటున్నారు ఇలా వాటర్ చూస్తే మనకు అర్థమైపోతుంది అని. వాటర్లో ఉన్న కెమికల్ని ఇలా చూస్తే మనకు అర్థం అవ్వదండి. మీరు అక్కడ ఉన్న pHని, ఆ హార్డ్నెస్ని టెస్ట్ చేయించండి, మీరు ఆశ్చర్యపోతారు. ఏముందిలే అంతా సెట్ అయిపోతుందిలే, గవర్నమెంట్ నుంచి మనకి మున్సిపల్ వాటర్ వస్తుందిలే అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఈ బోర్ వాటర్ మనం చెట్లకైనా వాడచ్చేమో, కానీ ఆ చెట్ల నుంచి మనం వచ్చే ప్రోడక్ట్ మనం ఏదైతే తింటామో దానివల్ల వచ్చే నష్టాలు వీ కాంట్ ఈవెన్ గెస్. ఎలాంటి అంటే ఎస్పెషల్లీ ఉమెన్లో, అమ్మాయిల్లో రీప్రొడక్టివ్ కెపాసిటీస్ కూడా ఆగిపోతున్నాయి. లాంగ్ రన్ ఇష్యూస్ ఆ నిమిషం కనబడకపోవచ్చు, అంటే మనకి ఏదో పొల్యూషన్ వచ్చిందే, ఎలర్జీ రాలేదు కదా, మనకేం కాలేదు అని అనుకోవడానికి లేదండి. ఇంటర్నల్గా అది ప్రతి ఆర్గాన్ని ఎంత డ్యామేజ్ చేస్తుంది అనేది మనకి లాంగ్ రన్లో బయటపడినప్పుడే తెలుస్తుంది. సో మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుందండి. దాన్ని కరెక్ట్గా ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి. నేను చెప్పాలనుకుంటున్న పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఏదైనా ప్రాపర్టీ కొనే ముందు కంపల్సరీ దాని లీగల్ వెరిఫికేషన్ చేయించుకోండి, హద్దులు చూపించుకోండి. ఆ తర్వాతనే ఆ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయండి. ఇది పెద్ద కంపెనీయా, చిన్న కంపెనీయా, నమ్మకమైన వాళ్ళ, మన బంధువుల, తెలిసిన వాళ్ళ, ఇలా ఏది వద్దు.
మీరు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఏ ప్రాపర్టీ మీదైనా సరే ఇన్వెస్ట్ చేయండి. ప్రాపర్టీ ఫిజికల్ అపియరెన్స్ ఉంటేనే మీరు ఆ ప్రాపర్టీ పర్చేస్ చేసుకోండి. పాయింట్ 3 ఎప్పుడు చెప్పేదే, చిన్న అమౌంట్లో ఎక్కువ ల్యాండ్ వచ్చేలాగా చూసుకోండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే. మనం మెయిన్ టార్గెట్ ఏంటో గమనించుకొని దాన్ని బట్టి, అంటే మనం ఇమీడియట్ కన్స్ట్రక్షన్కి వెళ్తున్నామా, 2-3 ఇయర్స్ లేదా మ్యాక్సిమం 5 ఇయర్స్లో మనకి రిటర్న్స్ కావాలన్నా, లేకపోతే ఒక 10 ఇయర్స్ వరకు, లేకపోతే 10 ఇయర్స్ అబవ్ మన పిల్లల కొరకు, గ్రాండ్ చిల్డ్రన్ కొరకు వదిలేద్దాం అనుకుంటున్నామా, ఇలాంటివన్నీ ఆలోచించి డిసైడ్ చేసుకోండి.